ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది అని ఏ రకంగా తెలుసుకోవాలి? అలా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంటే వ్యతిరేకమైనటువంటి సందర్భాలు, సన్నివేశాలు, వాతావరణం ఏర్పడడం, మనస్సుకు ప్రశాంతత తొలగిపోవడం. ఈ వ్యతిరేక ఎనర్జీ ఎలా పెరిగిపోతుందా అని మనస్సుకు ఎలా తెలుస్తుంది? ఇంతగా ఎలా పెరిగిపోతుందా, అసలు పెరిగిపోతుందా లేదా ఎలా తెలుస్తుంది? ఇంటిలో ఒక విధమైనటువంటి వాసన రావడం, మన నాసిక సూక్ష్మమైనటువంటి వాసనని కూడా గ్రహిస్తుంది, మనం పట్టించుకోమంతే. 2, వెలుతురు తక్కువగా కనిపిస్తూ ఉండడం, వెలుతురు దృష్టికి రాకపోవడం. 3, ఇంటిలో అనవసరంగా అహేతుకంగా వ్యక్తులకు కోపాలు వస్తూ ఉండడం. 4, పాలు కాగబెట్టాం, కాచాం, శుభ్రంగా ఉండాలి, విరిగిపోతున్నాయి. ఏ గాలి లేదు, ఎందుకో తెలియదు. దేవతార్చన చేసే చోట దీపారాధన, దీపం కొండకెక్కింది. ఇంట్లో అనేకములైన అపశకునాలు కనిపిస్తున్నాయి. మనస్సుకు ఆందోళన, వ్యతిరేకత పెరిగింది ఇంట్లో వాతావరణంలో అని ప్రధానంగా చెప్పేవి 3 అంశాలు. 1, ఆహార పదార్థాలలో లోపం. 2, నిద్ర రాకపోవడం. 3, మనస్సు ఆందోళన చెందడం. వీటిని తొలగించుకోవాలి. అందుకని శాస్త్రం కొన్ని సులభమైన పరిష్కారాలను చెప్పింది. 1, ఉదయం వేళ 9 గంటల లోపల 1 చెంబు వేడి నీటిలో కాసింత పసుపు వేసి అందులో వస్త్రం అద్ది పిండి ఆ పసుపు వేడి నీరు కలిపినటువంటి ఆ నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడిచి సరిగా ఏ వస్తువు దగ్గర ఆ వస్తువు అమర్చుకోవడం. సాయంత్రం వేళ అలాగే వేడి నీటిలో కాసింత ఉప్పు, కల్లుప్పు, రాళ్ళ ఉప్పు వేసి మళ్ళీ ఆ నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవడం. ఇలా చేస్తే ఇంట్లో 50% మేరకు ఈ వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి, అనుకూలమైన భావజాలం పెరుగుతుంది. 2, దీపారాధన చేసి ఆ కుంది అవన్నీ కూడా చక్కగా కడిగి తుడిచి శుభ్రంగా ఆరబెట్టి పొడి చేసుకున్న అనంతరం చక్కగా పెట్టుకోవాలి. తుడిచిన తర్వాత ఉదయం సూర్యోదయం కాకంటే పూర్వమే ఇంటిల్లిపాది నిద్రలో మేలుకొని వస్త్రాలన్నీ కూడా మడిచిపెట్టి ఎక్కడికెక్కడ ఏ వస్తువు ఆ వస్తువు శుభ్రంగా ఉంచే ప్రయత్నాలు చేయాలి. విరిగిపోయిన కట్ట ముక్కలు, కాలిపోయిన కర్ర ముక్కలు, అనవసరపు కాగితాలు, పాత దినపత్రికలు, పాత దుస్తులు, అనవసరమైన వస్తువులు ఇల్లంతా మ్యూజియం చేసుకోకూడదు. చాలామంది ఉండనీలే, పాతవైనా కూడా మనవేలే, సెంటిమెంట్ అన్న పేరిట, జ్ఞాపకాలు అన్న పేరిట ఇంటిని చిన్నపాటి పాత వస్తువుల విక్రయ కేంద్రంగానో లేదా పాత వస్తువులు అందంగా ఉండే నిమిత్తమే ఏర్పాటు చేసే మ్యూజియం లాగానో నింపేస్తూ ఉంటారు. నడిచే సమయంలో కూడా కాళ్ళకి అడ్డంగా వస్తూ ఉండటంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలా చేయకూడదు. ఈ విధంగా పాటించినట్లయితే ఆహారం సరిగా జీర్ణమైతే, నిద్ర సరిగా పడితే, ఒక్కసారి మనఃపూర్వకంగా ప్రశాంతంగా నవ్వుకోగలిగితే ఆ ఇంట్లో ఉన్న సమస్త వ్యతిరేక శక్తులు అంతర్ధానం అవుతాయి. సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడం మన చేతుల్లోనే. నవ్వుదాం, నవ్వుతూ జీవితాన్ని గడిపేద్దాం. ఎదుటి వారిని నవ్వుతూ ఇంట్లోనికి ఆహ్వానిద్దాం. ఇంటిలోనికి లక్ష్మి వస్తుంటే ఆనందం, ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోతుంటే ఆనందం. కనుక లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రయత్నాలు చేసే కొద్దీ ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి. ఇది విషయం.